హ్యాట్రిక్ హిట్లతో మంచి జోష్లో ఉన్న బాలయ్య ఈసారి సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న బాలకృష్ణ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాబీ ఈసారి పవర్ఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, తన భార్య కూతురుతో కలిసి బాలకృష్ణ చంబల్ అనే ప్రాంతానికి ఇంజనీర్ గా వస్తారు. ఇదే ప్రాంతానికి చెందిన బాబీ డియోల్ మైనింగ్ సామ్రాజ్యానికి కింగ్ గా ఉంటాడు. అయితే బాబీ డియోల్ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా తన మైనింగ్ వారికి పంపిస్తారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ప్రజలకి అండగా నిలబడాలని అనుకుంటాడు. దీంతో బాలయ్య మరియు బాబీ డియోల్ మధ్య వైరం మొదలవుతుంది. ఈ క్రమంలో డాకు మహారాజ్ ఎంటర్ అవుతారు. పెద్దలను ఎదిరించి పేదలను ఆదుకునే ఈ డాకు మహారాజ్ ఎవరు? అసలు సీతారాం కి డాకు మహారాజ్ కి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో నానాజీ ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ 3 పాత్రలు చేసిన బాలకృష్ణ ఒక్కరేనా లేక ముగ్గురా అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, అనగనగా ఒక రాజ్యం లేని రాజు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కాపాడతారు. ఈ విధంగా బాలయ్యను అభిమానులు ఏ విధంగా చూపించాలని కోరుకుంటారో సరిగ్గా అదే విధంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రతి 20 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఎమోషన్, ఈ విధంగా దర్శకుడు కథ కంటే కథనాన్ని నమ్ముకున్నారు. సినిమాను చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టారు. మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యను దర్శకుడు సరిగ్గా వాడుకున్నారు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉంటాయి, కానీ ఇవి తెర మీద మ్యాజిక్ చేస్తాయి. మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించిన నానాజీ ఎంటర్ అయిన తర్వాత వేరే లెవెల్ కు వెళ్ళింది. ఒక సాలిడ్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచేలా చేశారు దర్శకుడు. సినిమా అసలు కీ పాయింట్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. అసలు డాకు ఎవరు అనే అన్వేషణ మొదలు పెడతారు. ఈ విధంగా సినిమాలో అసలు పాయింట్ రివీల్ అవుతుంది. ఇది కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది, కానీ బాలయ్య బాబు యాక్టింగ్ తో కవర్ చేశారు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం అందరి ఊహకు అందుతుంది. ఈ విధంగా బాలయ్యను మాస్ గా చూపించి సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఒక ఊరమా సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, బాలయ్య యాక్టింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. ఈ వయసులో కూడా 3 డిఫరెంట్ గెటప్ లలో అదరగొట్టాడని చెప్పాలి. సినిమా మొత్తానికి బాలయ్య యాక్టింగ్ హైలైట్ అనుకోవచ్చు. ఇక విలన్ గా చేసిన బాబీ డియోల్ పాత్ర కూడా చాలా బాగుంది. హీరోయిన్ గా చేసిన శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, బాలయ్య అంటేనే తమనికి పూనకం వస్తుంది అన్నట్టు కొట్టారు మ్యూజిక్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, తమన్ పూనకంతో బాలయ్య సాగించిన మాస్ జాతర.